హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇంట్లో మటన్ కీమా వండానండి. దీన్నే కొంచెం మంది మటన్ కైమా అని కూడా అంటారు. ఏ విధంగా వండానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మటన్ కీమాని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని సరిపడగా నూనె వేసుకున్నాను. నూనె బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకున్నానండి. చెక్క, లవంగాలు, యాలకులు, కొన్ని మిరియాలు వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసేసి మొత్తం మగ్గించేసుకున్నానండి. నూనె పైకి తేలి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మగ్గించుకున్న తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకున్నాను. బాలంతుల కోసం అయితే మరో విధంగా వండుతారండి మటన్ కీమాని. ఇంట్లో వాళ్ళ కోసం కనుక ఈ విధంగా చేస్తున్నాను. అల్లం బాగా వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మటన్ కీమాని అందులో వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని దానిలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా వాటర్ ఎలా తేలుతుందో, ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి. ఈ విధంగా అయిన తర్వాత పెద్ద సైజ్ టమాటా అయితే 1, చిన్నవి అయితే 2, మీకు ఎలా వీలైతే అలాగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. మొత్తం టమాటాపై ఉన్న తొక్క ఊడిపోయి నూనె పైకి తేలేంత వరకు వేగిన తర్వాత టమాటా మెత్తబడినట్టు మనకు తెలుస్తుందండి. ఆ టైంలో కాస్త పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత సరిపడగా నీళ్లు వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి కనీసం 6-7 విజిల్ రప్పించుకోవాలండి. మేక మాంసం ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది. మనం మాంసం అయితే ఖచ్చితంగా 10 విజిల్ దాటి ఉడికించాలి. ఇక్కడ కైమా తీసుకున్నాం కాబట్టి ఒక 6-7 అయితే సరిపోతుంది. ఎక్కువగా ఉడకపోతే తొందరగా అరగదండి మేక మాంసం, కాబట్టి చూసుకొని వండుకోండి. చివరిలో కాస్త కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నాను. కుక్కర్ మూత తీసిన తర్వాత కాస్త వాటర్ ఉన్నట్టు అనిపించిందండి. అందుకే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం మళ్ళీ దగ్గర పడే వరకు కూడా ఉడికించుకుంటున్నాను. వాటర్ వేసినప్పుడే ఎక్కువ వేసినా పర్లేదు, కానీ తక్కువ వేస్తే కనుక ఖచ్చితంగా కూర మాడిపోతుంది. మనం అనుకున్న విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మూత తీసి చూస్తే సరిపడగా ఉంటే ఓకే, ఒకవేళ తక్కువ అయితే కూర మాడిపోతుంది కదండి. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసుకోమని చెప్పాను. ఒకవేళ కొంచెం వాటర్ ఎక్కువైతే ఇలా దగ్గర చేసేసుకుంటారు, దాన్నే ఉంది, చేతిలో పనే కదా, అంతే అండి. ఈ కూర దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసేసానా. వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంది, చపాతీలకు కూడా బాగానే ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ అలాగే మటన్ కీమా 2 ఉన్నాయండి. 2 వీడియో పెట్టడానికి టైం సరిపోదని చెప్పేసి ఒకటే పెట్టాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.